కడప నియోజకవర్గం ఎంపీ సీట్ గురించి వస్తే అటు షర్మిల గారు అవినాష్ గారు వీళ్ళిద్దరి పైన పోటీ ఎలా ఉంటుందంటారు? ఎలక్షన్స్ తర్వాత అంటే కొంతమంది అభిప్రాయపడుతున్నారు షర్మిల గారు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు సార్. మరి మీ ఒపీనియన్? అంటే ఇంత మునుపు పులివెందుల్లో కొంత ఎందుకంటే సతీష్ రెడ్డి గారు కూడా వేంపల్లిలో ఉన్న నాయకులు కూడా చేరడం జరిగింది. అంత బలంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ను కూర్చోబెట్టుకోగలుగుతారు అని నేను అనుకోలేదు. అదేంటి తెలుగుదేశం పార్టీనా అక్కడ షర్మిలమ్మ గారా సునీత ఇద్దరు కలిసి తిరిగినారు, ఓటర్లందరికీ కలవటం జరిగింది. సింపతి ఫ్యాక్టర్ అయితే ఉంది. ఆ ప్రభావం వలన ఏమో అన్ని చోట్ల ఏజెంట్లు అయితే ఉండినారు. నిన్న ప్రీ ఓటింగే జరిగింది, ఎక్కడ కూడా స్టాంపింగ్ జరిగే అవకాశం కనపడలేదు. ప్రీ ఓటింగ్ జరగడం వల్ల అయితేనేమి ప్రీ ఓటింగ్ జరిగినప్పుడు అప్పుడు మెజారిటీ తగ్గుతుంది పులివెందులో. ఇంతకుముందు నేను 50 నుంచి 100 వరకు మెజారిటీ వస్తుందని చెప్పాను మీకే, కానీ ఆ పరిస్థితి ఉండేటట్టు కనపడ్డంలే. మరి ఒకవేళ ఈమె రాజశేఖర్ కూతురే కాబట్టి మెజారిటీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పులివెందులో. ఎందుకంటే ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి వేయచ్చు, ఒక ఓటు షర్మిలమ్మకి వేసినారనుకోండి, అంత క్రాస్ ఓటింగ్ చేస్తారా అని మీరు అనొచ్చు. ఇప్పుడు ప్రజలైతే వాళ్ళ ఇష్టానుసారంగానే వేస్తున్నారు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు, మనం వెళ్తే మాట్లాడతారు. గ్రామ నాయకులు చెప్పినా వినే పరిస్థితి లేదు. ఎవరి కొద్దీ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ ఓటరు కా ఓటరు. మరి ఆ విధంగా వేసినప్పుడు అక్కడ మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. రెండోది, ఇతర చోట్ల ఆమె అభ్యర్థులు నిలిపారు, పార్లమెంట్లో నిలిపారు. వాళ్ళు కొంచెం స్థాయి పెద్దవారు కాదు, చిన్న స్థాయి నాయకులను నిలిపారు. నిలిపిన తెలుగుదేశంకి ఓట్లు వేసిన వాళ్ళు మళ్ళీ షర్మిలమ్మ గారికి వేయాల. వేయగలరా, అంత క్రాస్ ఓటింగ్ చేయగలరా అని అంటే ఇప్పుడు ఓటర్లు వాళ్ళకు విజ్ఞానం పెరిగింది, సున్నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చింది. నాయకులు చెప్తే వినే పరిస్థితి లేదు. స్వతంత్రంగా వాళ్ళ కొద్దీ వాళ్ళ ఇష్టానుసారంగా వేసుకుంటున్నారు. కాబట్టి ఒక ఓటు తెలుగుదేశం కేసి, ఒక ఓటు షర్మిలమ్మ గారికి వేసి ఉండొచ్చు కాంగ్రెస్కు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కూడా ఒక ఓటు అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వేసి, ఒక ఓటు షర్మిలమ్మకి వేసి ఉండొచ్చు. అటువంటి క్రాస్ ఓటింగ్ జరిగితే మీరు అనుకునే ఫలితం ఆ విధంగా ఉండొచ్చు. మరి ఇప్పటికైతే వస్తున్న అంచనాలు బట్టి గతంలో కాంగ్రెస్ పరిస్థితి ఎన్నికలు ప్రారంభమైనప్పుడు ఏమంత ఉత్సాహకరంగా లేదు. ఇప్పుడు ఎన్నిక అయిపోయిన నాటికి, పోలింగ్ అయిపోయిన నాటికి ఆమె కూడా బలమైన ప్రత్యర్థిగా కూర్చున్నది. ఫలితం ఎట్లుంటుంది అని అంటే ఎన్నికల తర్వాతనే చెప్పగలం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ఎలక్షన్స్లో చూసుకుంటే బలమైన ప్రత్యర్థిగా అయితే లేదు. మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి షర్మిల గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా మారుతుందంటారా? అది కూడా కాంపిటీషన్లో నిలుస్తుందంటారా? ఈ వైసీపీ టీడీపీ మధ్య పోటీ అంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే టీడీపీ వైసీపీ మధ్య, అంటే టీడీపీ కూటమి, జనసేన కానీ అందులో బీజేపీ కూడా ఉండాలనుకోండి, టీడీపీ ఆ కూటమి ఉంది. తుదకు ఎన్డీఏ కిందకే చేర్చేసినారు. ఆ కూటమి తర్వాత ఇటు సైడ్ ఏమో వైఎస్ఆర్సీపీ ఒకటే పార్టీ ఈ కూటమిలో. రేపొద్దున మరి రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఇది యాక్చువల్గా ఇదే వస్తుందని నేను చెప్పడంలో ఇఫ్ అండ్ బట్ చెప్తాను. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి ఈ ఎన్నికల్లో, వైఎస్ఆర్సీపీని నిలుపుకోవడం ఇబ్బందికర పరిస్థితి అది. రెండోది, షర్మిల గారు కూడా ఇప్పుడు ఈ 2 మాసాలుగా ఎంతో ఉత్సాహంగా తిరుగుతున్నారు. అదే ఉత్సాహంతో కంటిన్యూ చేసింది అనుకోండి, కొంచెం ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే. ఆ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యి బాగా తిరిగి బలంగా ఢీకొంటే బలపడే అవకాశం ఉంది. లేదు, వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ఓడిపోయినారు అనుకోండి, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కుటుంబం ఓడిపోయింది అనుకోండి, ఆయనకు వయసు అయిపోతుంది కాబట్టి
అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా పార్టీని నిలుపుకోవడం అప్పుడు తెలుగుదేశం పార్టీలు ఈమెకు మద్దతు పలకచ్చు. ఆమెకు ఇటు చూసినా అటు చూసినా అడ్వాంటేజ్ ఉంది. ఎవరు గెలిచినా కానీ ఇంకొకరు వీకెన్ అయ్యి ఇక్కడ తెలంగాణలో ఎట్లా బీఆర్ఎస్ వీకెన్ అయ్యి బీజేపీ పైకి వచ్చిందో అక్కడ కూడా అదే పరిస్థితి జరగచ్చు. సార్ ఇక ఎలక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని అల్లర్లు చూసాం. పల్నాడులో అయితే ఎంత బీభత్సం సృష్టించారో మనకు చూసింది. ఇంకో తెనాల్లో ఒక ఎమ్మెల్యేని సామాన్య ఓటర్ కొట్టాడు. అంతకుముందు ఆ ఎమ్మెల్యే కూడా కొట్టడం చూస్తాం. ఇటువంటి పరిణామాలు చూస్తాం కదా సార్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వీటిని ఏ విధంగా అంటే జనరల్గా ఎన్నికలు అన్నాక అక్కడక్కడ చెదురుముదురుగా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఓవరాల్గా చూస్తే ప్రశాంతంగా జరిగిన కింద లెక్క. ఇంతకంటే కూడా ఎక్కువ సంఘటనలు చెదురుముదురు సంఘటనలు జరిగినవి ఎలక్షన్లో ప్రతి ఎలక్షన్లో కామనే. ఈ తూరి కొన్ని చోట్ల జరిగినాయి. అంటే ఇక్కడ కూడా ఎమ్మెల్యే సరే క్యూలో ఉన్నారు. మామూలుగా క్యూ దాటిపోయేటప్పుడు ఏమయ్యా క్యూలో రండి అని ఓటర్ అంటారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఓటరే దేవుడు నాయకుడు అన్నీ ఆయనే. అటువంటి సందర్భంలో ఓటర్ వెళ్ళినప్పుడు కొంచెం పని ఉందిలేనా, నేను తొందరగా పోవాలా, అందువల్ల పోతానండి ఏమనుకోవద్దని చెప్పి పోయిండేది. నన్ను ప్రశ్నిస్తామని ఆయన కొట్టడము, ఆయన కొట్టినాడు కదా అని ఈయన రియాక్ట్ అయ్యి కొట్టడము జరిగినాయి. కొంత పల్నాడు ఏరియాలో ఏదో చెదురుముదురు సంఘటనలు జరిగినాయి. మొత్తం మీద చూస్తే ప్రశాంతంగా జరిగినట్టే లెక్క వేసుకోవాలి. సార్ ఫైనల్గా ఈ 2024 ఏపీ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ అన్నిటికంటే కూడా చాలా హోరాహోరీగా జరిగింది. చాలా భిన్నమైనవి, ప్రత్యేకమైనవి కూడా చాలామంది మాట్లాడుకోవడం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎన్నో ఎన్నికలు చూశాను, ఇది మాత్రం చాలా ప్రత్యేకమైనవి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇంత భిన్నంగా మారాయి ఈ ఎలక్షన్స్? మీ ఒపీనియన్ అంటే మీరు కూడా చాలా ఎలక్షన్స్ చూస్తారు కదా, ఇవి చాలా ప్రత్యేకమైనవి అంటారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సైడ్ అయినారు, మిగతా జనసేన, బీజేపీ, తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక పక్క అయినారు. అంటే ఎన్డీఏ అనుకో, ఆల్మోస్ట్ ఎన్డీఏ అయినప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎలక్షనే ఇది. ఎందుకంటే ఆయన వయసు రీత్యా చూసిన 5 సంవత్సరాల అధికారంలో లేకుండా పోవడం అయితేనేమి అవన్నీ ఆయనకు ప్లస్ పాయింట్స్. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మంచి మెజారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఊహించని మెజారిటీ ఇచ్చినారు. ఒక మారు చూడండి, నన్ను ఒక మారు చూడండి అంటే చూద్దాం, యువకుడు కదా ఎలా ఉంటుందో పరిపాలన, ఒక మారు చూద్దామని ప్రజలు ఎంతో ఆశతో వేశారు, ఏదేదో ఊహించుకొని వేశారు. ఇప్పుడు ఆయన ఏమైందంటే ఎక్కువ భాగం సంక్షేమం మీద దృష్టి పెట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వటము, వాళ్ళంతా నాకు ఓటర్లు అవుతారో అనుకోవడం. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఏమొస్తుంది అని అంటే చాలామంది అనేది ఏమంటారంటే ఇప్పుడు డీజిల్ మీద పన్నులు వేస్తనేది కనపడుతుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కువ, అన్నిటికంటే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రాలో ఎక్కువ డీజిల్. మద్యం కూడా ధరలు ఎక్కువ, అవి నాసిరకం సరుకు, ఇటువంటివన్నీ సామాన్య ప్రజలకు తెలిసిపోతున్నాయి. మా డబ్బే కదా మాకు ఇస్తాండేది, ఆయన ప్యాకెట్ మనీ ఏమి ఇవ్వలేదు కదా అని ఆ సంక్షేమ పథకాల మీద ఎవరు వచ్చినా ఇస్తారు. ఏ పార్టీ వచ్చినా ఇటువంటి ఇంకొక పేర్లతోనో ఇంకొక రకంగానో అయ్యే సంక్షేమ పథకాలు ఎవరు వచ్చినా ఇస్తారు. అభివృద్ధి అనేది కుంటుపడింది. దానివల్ల కొంత బలహీనపడడం జరిగింది. ఇద్దరికి కూడా మళ్ళీ అధికారంకు రావాలనే తపన జగన్కుంది. ఏదో ఒక విధంగా ఒక మారైనా కుర్చీ సీఎం పీఠం అధిష్ఠించాలని తెలుగుదేశంకు. ఇద్దరు బాగా పోటాపోటీగానే డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది, తిరగడం జరిగింది. అందువల్ల ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని